శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2024 జనవరి 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ రాత్రి 11:35 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ప్రశాంతంగా గడిచిపోతుంది. చాలా హుందాగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకు కావచ్చు, వ్యాపార భాగస్వాములకు కావచ్చు, జీవిత భాగస్వాములకు కావచ్చు, వివాహం కానటువంటి వారికి కావచ్చు, రుణభారం ఎక్కువగా ఉన్న వారికి కావచ్చు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి కావచ్చు, ఎవరికైనా కొంతవరకు అనుకూల వాతావరణం కలిగే విధంగా 12, 13 తేదీలు ఈ 2 రోజులు అనుకూలంగా ఉంటాయి. కానీ కొత్త అవకాశాలు వస్తున్నాయనేటువంటి ఆశాజనకమైనటువంటి వార్తలు దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏం భ్రాంతి కాదు. వార్తలు వస్తాయి, వినగలుగుతారు, విని ఆనందించగలుగుతారు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 13వ తేదీ రాత్రి 11:35 దగ్గర నుంచి 18వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని ఇస్తే ఇది కొద్దిగా అనుకూలం కాకుండా ఉంటుంది. ప్రారంభంలోనే అష్టమచన దోషంతో ఉంటుంది. అందులో ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ 2 రోజులు కూడా అష్టమచన దోషం ఉంటుంది. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. 15వ తేదీ మకర సంక్రాంతి పర్వదినం. ఉత్తరాయణ పుణ్యకాలం 15వ తేదీ. మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత సూర్యోదయం నుంచే పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం వరకు ఆ పుణ్యకాలం ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో తర్పణ కార్యక్రమం చేసుకోవచ్చు మీ పెద్దలకి. ఇకపోతే ఉత్తరాయణ పుణ్యకాలం విషయం పక్కన పెట్టి ఇక జాతకపరంగా కర్కాటక రాశి జాతకులకు మాత్రం 14, 15, 16, 17 4 డేస్ జూద సంబంధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఏదన్నా పందాల వైపు వెళ్ళాలా అనే ఆలోచన ఉంటే కొంచెం అలాంటి ఆలోచనకి దూరంగా ఉండాలి. కట్టి పెట్టాలి. వేగం ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. తండ్రితో కానీ తండ్రి వైపు వారితో కానీ కొంచెం విరోధాలు తెచ్చుకున్న విధంగా మీ మాటల కోసం అనిపిస్తుంటాయి. మీ మనసులో ఉండకపోయినా మాటల తీరట్లా ఉంటుంది. కనుక మాట్లాడే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తొందరపడి ఒకటి మాట్లాడిపోయి మరొకటి మాట్లాడితే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో పండగని కొంచెం మనసులో ఎన్ని ఉన్నప్పటికీ చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. 14, 15, 16, 17 ఈ 4 రోజులు కూడా కొంత అనీజీగా ఉంటుంది. కనుక ఇలాంటి అసహనం వలన ఏది కూడా వేగంగా పనులు కావు, కొంచెం ఆలస్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత నెట్టుకుని ముందుకు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇక 3వ పాయింట్కి వస్తే 18వ తేదీ ఉదయం 7 గంటల దగ్గర నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదో మారుతున్నట్టుగా ఉంటుంది. వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, రాజకీయేతర విషయాల్లో కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, ప్రక్కింటి వార్త కావచ్చు, వెనకింటి వార్త కావచ్చు, ఏదైనా సరే క్రొత్తదనం కనపడుతుంటుంది. 18, 19, 23 తారీఖులో ఆ క్రొత్తదనంకి కొంగొత్త నిర్వచనం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. మీరు మీ యొక్క స్థితిగతుల్లో డెవలప్మెంట్స్లో 40% రావచ్చు అనుకుంటే అది 40% వరకు 30% కలిపి 70% వరకు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఈ 11వ తేదీ దగ్గర నుంచి 20వ తేదీ వరకు కనుక ఒక్కసారి ఆలోచిస్తే 12, 13 తారీఖుల కంటే కూడా 18, 19, 20వ తారీఖులకే మొదటి 2 రోజుల కంటే చివరిలో ఉన్నటువంటి 3 రోజులకే ఎక్కువ ఉంటాయి. అంటే 12, 13 కొంత తక్కువగా ఉంటుంది. 18, 19, 20 ఎక్కువగా ఉంటుంది లబ్ధి. టోటల్గా 5 డేస్. మొత్తం 10 రోజుల్లో 5 రోజులు మాత్రం చక్కగా అనుకూలతలు ఉంటాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్ర ప్రకారంగా కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ సమయాలు ఏమిటంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు, అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం 3:18 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం
12:49 వరకు అనుకూల సమయం కాదు. ఇది విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ మధ్యాహ్నం 12:49 ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10:22 వరకు వ్యతిరేకమైనటువంటి సమయము, అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ ఉదయం 10:22 నుంచి 15వ తేదీ ఉదయం 8:07 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇవి నక్షత్ర ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి కూడా వ్యతిరేక సమయాలు. అవి ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో 2 సార్లు వచ్చాయి. అవి ఎప్పుడెప్పుడంటే 14వ తేదీ సాయంత్రం 6:27 ప్రారంభమై 15వ తేదీ వేకుంజామున 4:59 వరకు అన్ఫేవరబుల్ టైం. కనుక ఇది రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం వద్దు. ఇక రెండవ సమయం 17వ తేదీ రాత్రి 10:06 నుంచి 18వ తేదీ ఉదయం 9:22 వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. అయితే ఇక ఉత్తరాయణం వచ్చేస్తుంది. సంక్రాంతి పండుగ సరదాగా జరుపుకోవాలనుకుంటారు. కానీ ఆ సంక్రాంతి రోజున ఉన్నటువంటి గ్రహచార స్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్న కారణంగానే కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అయినప్పటికీ దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. మంచి నిర్ణయాలతో ముందుకు పోవడానికి అవకాశాలు వస్తాయి. హౌ ఈజ్ 2024 విత్ డేట్స్తో నేను ఒక వీడియో ఇస్తానని చెప్పాను. ఈ పితృదోషాల కారణంగా ఆ వీడియోలో ఆ పూజా కార్యక్రమం సందర్భంగా ఆ వీడియోలను మీకు సమయం లేక అందించలేకపోయినాను. ఈ రాశి ఫలితంగా అవి సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.